ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణికుంట పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం డైరెక్టర్లు మరియు సభ్యులు 30 తేదీన ఎన్నికలు నిర్వహించాలని, ఆ ఎన్నికల్లో చైర్మన్గా ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు మినిట్ బుక్స్, బైలా బుక్స్, రికార్డు బుక్స్ తీసుకురాకుండా ఖాళీ పేపర్స్పై సంతకాలు తీసుకొని చైర్మన్ పదవించుకోవాలని ప్రయత్నం చేయక డైరెక్టర్ సభ్యులు మినిట్ బుక్స్, బైలా బుక్స్ తీసుకొచ్చే వరకు ఎన్నిక నిర్వహించకూడదని అభ్యంతరం వ్యక్తం చేయక అతను ఆ సమావేశం నుండి వెళ్లిపోతూ, నేను పుస్తకాలు ఇవ్వను, నా దగ్గర లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. అనంతరం డైరెక్టర్లు మరియు సభ్యులు అతనిపై అవిశ్వాసం పెట్టి దాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ఎన్నికల అధికారికి రామచంద్రారెడ్డి గారిని నియమించుకుని నూతన ఎన్నిక ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా పాత డైరెక్టర్ పదవీ కాలం ముగియడంతో టీ బాలయ్యను రోజులు సరిపోనందున రాపాక స్వామిని తొలగించి నూతన డైరెక్టర్లుగా బాలరాజు, కోరె కృష్ణను ఎన్నుకోవడం జరిగింది. మొన్న ఎన్నిక చేసుకోవడం జరిగింది. కోరె వీరయ్య గారిని మేము చైర్మన్గా ఎన్నుకున్నాం. ఆయనే కొనసాగాలని కోరుతున్నాం. నా పేరు కోరె వసంత, మాది రేణుకుంట గ్రామము. నేను పాల డైరెక్టర్ని. పాలు పోసుకుంటూ పాల సంఘంలో మేము మీటింగ్ పెట్టుకున్నాము. సభ్యులందరం కలిసి, డైరెక్టర్లను కలిసి ఒక చైర్మన్ ఎన్నుకున్నాము. ఆ చైర్మనే కొనసాగాలని కోరుకుంటున్నాను. కోరె వీరయ్య. భువనగిరి మా రేణికుంట గ్రామంలో పాల సభ్యుల ఎన్నిక జరుపుకోవడం జరిగింది. 18 ఏళ్ళ నుంచి వెంకటరామరెడ్డి గారే కొనసాగుతున్నారు. ఆయన నియంత్రిత ధోరణి అడ్డుకున్నాం. మేము ఒక ఎన్నికల అధికారి మరియు పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఎన్నికలు నిర్వహించుకున్నాం. సంఘం ఆవరణలో గ్రామ సభ్యుల ఆవరణలో మా వీరయ్య గారిని చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. 18 సంవత్సరాలుగా కొనసాగుతున్న వెంకటరామరెడ్డి గారు తన ఇంటికాడనే ఎన్నిక జరుపుకుంటూ ఆయన మీద అవిశ్వాసం పెట్టినాం. మా ఎన్నికను డీసీఓ గారికి ఇచ్చినాం. వాళ్ళ ఎన్నికను కూడా ఇచ్చిరట. మా ఎన్నికను అధికారులు స్పందించాలి. మదర్ డైరీ వాళ్ళు కానీ కలెక్టర్ గారు కానీ డీసీ గారు కానీ దీన్ని గమనించుకొని మా ఎన్నికను కొనసాగించాలని కోరుతున్నాం. నా పేరు బుడిగ శ్రీను, మా రేణికుంట గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. మదరి డైరెక్టర్గా మేము గత 5 సంవత్సరాలుగా మేము ఉంటున్నాము. ఎప్పుడు మామూలుగా జరుపుకున్నట్టుగా జరిపి ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు ఇంకొక సంవత్సరం ఉంటా అని చింతలపూడి వెంకటరామరెడ్డి అనే చైర్మన్ మా దగ్గర. పైన నాకు ఎమ్మెల్యే గారు అండగా ఉన్నారు. నేను పైన ఆధ్యక్షం వహిస్తున్నా. నాకు ఎలక్షన్ ఉన్నాయని సాగించుకుంటూ ఎప్పుడు ఈ సంవత్సరం అనుకుంటే గత 18 ఏళ్ళ నుంచి ఇదే చెప్పుకుంటూ పోతుండు. ఆయన పరిపాలన చేస్తుండు. బీసీలన్నా వేరేవన్నా మేము చిన్న కుర్మ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులము. మీ కుటుంబంలో ఏం చేస్తారు, మీ కుటుంబంలోకి ఇచ్చేది ఏంది అని ప్రతి మాటకు కూడా ఆ విషయం అంటుండు. ఏమనంటే వేరే వాళ్ళతో ఫోన్ చేయించి డబ్బులు కావాలన్నా, నీకు ల్యాండ్ గొడవలు ఉన్నాయా, బార్డర్ పోవద్దా, నేను చూసుకుంటా అని ప్రతి అవకాశాల కోసం బెదిరించడం, డబ్బుల గురించి ఆలోప పెట్టడం, నీ ఇల్లు ఏమంటారు, ప్రతి చిన్న ఏం లోపం ఉందో ఆ లోపాన్ని పట్టుకొని బెదిరించడం. సరే అట్లయినా సరే నన్ను ఇంటికి పిలిపించుకొని సంతకం పెట్టిన ఒక్కరిని కూడా చెప్తే నువ్వు సెంటర్ కాడికి బుక్స్ తీసుకొస్తే సంతకం పెట్టి చేస్తామని అంటే ఆయన రాలేదు. మేము 15 తారీఖు నుంచే చెప్పాము. డీసీ వారికి కూడా మేము అప్లై చేసాము ఎలక్షన్ పెట్టాలని. వచ్చి నుంచి ఆయన చేయలేదు. ఆయన ఇష్టానుసారం 30 తారీఖే పెడతా, నేను ఏం చేసుకుంటారో చేసుకోండి అని 30 తారీఖు దాకా టైం వేస్ట్ చేసిండు. ఆ రోజు దాకా తెచ్చినా సరే. పాల ఉత్పత్తిదారులము మేమందరం అని. మేము రేణుకుంట రేణుకుంట మా విలేజ్, రాజపేట మండలము, యాదాద్రి భువనగిరి డిస్టిక్. మేము అందరం పాలకవర్గ సభ్యులము. ఇక్కడికి విచ్చేసి కలెక్టర్ గారికి మరియు డీసీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విషయం ఏమిటంటే, మా ఊర్లో గత 20 సంవత్సరాలుగా వెంకటరామరెడ్డి అనే వ్యక్తి 20 సంవత్సరాలుగా తానే చైర్మన్గా రాసుకుంటూ మన ఇంటి దగ్గరనే మినిట్స్, సెంటర్కి సంబంధించిన మినిట్ బుక్స్, ఏజెండా, మన బైలా బుక్స్ ఏమి కూడా సెంటర్కి తీసుకురాకుండా తన దగ్గరే ఉంచుకుంటూ ఒక మన ఆధిపత్యం, మన ఇది నియంతృత్వ ధోరణితో ఇంటి దగ్గరనే ఎలక్షన్ నిర్వహించుకుంటూ ఓటర్లను ప్రలోభ పెడుతూ ఇంటి దగ్గరనే రాపించుకుంటూ సెంటర్కి ఎలాంటి బుక్స్ కూడా ఇవ్వకుండా డబ్బులు ఆశ చూపుతూ డైరెక్టర్లు కానీ వాళ్ళను ప్రలోభ పెడుతూ తన ఇష్ట రీతిగా రాయించుకొని తానే చెలామణి అవుతుండు అధ్యక్షునిగా. ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకు 30 తారీఖు నాడు 6 నెల 2024 నాడు మేము అందరం సంఘ సమక్షంలో ఎన్నిక నిర్వహించుకోవడానికి సంఘ సభ్యులం అందరం సమావేశం కావడం జరిగింది. అందులో భాగంగా నేను ఆ సంఘ సెక్రటరీగా, నా పేరు మధు. నేను గత 2 సంవత్సరాలుగా రేణుకుంట పాల ఉత్పత్తిదారుల సహకార సంఘంలో సెక్రటరీగా పనిచేస్తున్నా.
అందరూ 30 తారీఖు మీటింగ్ పెడదామని నాకు చైర్మన్ ఇంటిమేషన్ ఇవ్వడంతో 30 తారీఖు నాడు మేమందరం కలిసి మీటింగ్ సమావేశం కావడం జరిగింది. అందులో పాలకవర్గ సభ్యులు మరియు పాల ఉత్పత్తిదారులు అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. సమావేశం 10 గంటల 30 నిమిషాలకు అందరం సమావేశం అయినాం. పాల సెంటర్ మరియు ఎజెండా బుక్, దానికి మినిట్స్ బుక్ అన్నీ తీసుకొని వచ్చి సంఘ సభ్యుల ఆవరణలో పెట్టి నువ్వు ఎలక్షన్ నిర్వహించాలని దాన్ని తిరస్కరించడం జరిగింది. దానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి నువ్వు కంపల్సరీ బుక్స్ తీసుకొస్తేనే ఎలక్షన్ జరుగుతుంది, లేకుంటే ఎలక్షన్ నిర్వహించడం జరగదు, నువ్వు బుక్స్ అందరు సంఘం ఇప్పుడు సభ్యుల ఆధ్వర్యంలో పెట్టి దాన్ని చూసిన తర్వాతనే చేద్దామని అందరూ పట్టుబట్టడం జరిగింది. దాన్ని ఇక కొద్ది అరగంట సేపు అందరు వాదాలను నిలిపించారు. వినిపించినాక ఏమన్నాడు, బుక్స్ లేవు, నా దగ్గర లేవు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోరి, బుక్స్ తెచ్చే ముచ్చట్లేదు, నా దగ్గర లేవు అనుకుంటా లేచి వెళ్ళిపోవడం జరిగింది. లేచి ఫస్ట్ ఒక మాట ఏమన్నాడు, సరే నేను ఇంటి దాకా పోయి వస్తా అనుకుంటే వెళ్ళిపోయినాక మళ్ళీ అరగంట సేపటికి అందరు సభ్యులు నన్ను ఒత్తిడి చేయడం జరిగింది. నువ్వు సంఘ సెక్రటరీ కదా, మరి నీకు కూడా బాధ్యత ఉంటుంది కదా, నువ్వు మరి చైర్మన్ గారు వెళ్ళిపోయారు, మరి నువ్వు ఏంది నువ్వు చెప్పాలి కదా అంటే నేను చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. వెంకటరామరెడ్డి గారు ఇట్లా అందరూ ఫోన్ చేస్తారు, మరి ఏం సంగతి, అప్పుడు కలెక్టర్ గారు కూడా నివేదిక ఇచ్చినాము, మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము.